అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుంది కాస్త వివరించండి. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి ఆధిపత్యాన్ని వహించిన వారు భగవానుడు సూర్య భగవానుడు. సూర్య భగవానుడు ఎక్కడ ఉన్నాడనుకున్నాం ఇందాక? వృశ్చిక రాశిలో బుధునితో కలిసి చంద్రునితో కలిసి ఉన్నాడు. సూర్యుడికి వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు మిత్రుడే, మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు. అలాగే బుధుడితో కలిపి ఉన్నాడు. బుధ ఆదిత్య యోగం అనేది వస్తుంది. అయితే ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఫెయిల్యూర్ అయింది. ఎందుకని? చంద్రుడు ఉన్నాడు. రవిచంద్రులు ఇద్దరూ కలిశారు అంటే అమావాస్య. పూర్ణచంద్రుడికి శత్రువులు లేరు, క్షీణచంద్రుడికి మిత్రులు లేరు. ఉన్నాయన్నీ నాశనం చేస్తాడు. కాబట్టి బుధ ఆదిత్య యోగాన్ని కోల్పోయారు. అయితే ఆదిత్య యోగం కోల్పోయారు కాబట్టి అంటే నిపుణతత్వము అంటారు దాన్ని. బుధ ఆదిత్య యోగం అంటే ఏంటి? నిపుణ యోగము అంటారు. ఆ నిపుణత్వాన్ని కోల్పోయారు కానీ వీళ్ళలో ఉన్న సౌరతత్వాన్ని కోల్పోలేదు. బాగానే ఉంది. ఇక బుధునితో కలిసి ఉన్న రవి ఉన్నారు కాబట్టి ఈ యొక్క సింహరాశి మీద ఏ గ్రహ దృష్టి ఉంది అది యోచన చేసుకోవాలి. శనిగ్రహ దృష్టి ఉంది. సూర్యునికి కుమారుడు ఎవరు? శని భగవానుడు. శని దృష్టి ఉంది కానీ రవి శనులిద్దరూ శత్రుతత్వం ఉంది. దానివలన కొద్దిగా కోపతాపాలు పెరిగిపోతాయి వీళ్ళకి. ఈ యొక్క సింహరాశి వారికి కోపతాపాలు పెరిగిపోతాయి. ప్రతి వారితోటి ముందుకు దూసుకెళ్ళిపోతారు. దీనివలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎవరయ్యా ఇబ్బందులు? ఈ సింహరాశి వారికి మిత్రులు మాత్రమే శత్రువులు. ఇక ఈ సింహరాశి వారి గురించి ఒక ముఖ్యమైన విషయం ఒకటి మనం తెలుసుకున్నాం ఈ యొక్క మార్గశిర మాసంలోని. కాబట్టి ఏంటయ్యా? కుమారులతోటి కొడుకులు ఉంటారు కదా, ఈ కుమారులు చాలా జాగరూకతను వహించమని చెప్పాలి. ఎందుకంటే సింహరాశిలో పుట్టిన వారి కొడుకుల వాళ్ళకి వాహన ప్రమాదాలు సంప్రాప్తమయ్యే యోగ్యత ఉన్నది. దానిని ఆపు చేసుకోవాలి. చెబితే సరిపోద్ది. దానికి మనం రెమెడీలో ఎలాగో రెమెడీ ఇస్తాం, దాని గురించి కాదు. కానీ ఏంటంటే ముందు చెప్పాలి. అంటే కొడుకులు అనగానే ఇక్కడ జనరేషన్ ఎలా మారింది? చేతస్థము చెబితే ఏంటంటే కొడితే ఎడుతున్నాడు అన్నట్టుగా ఉంది. ఈ పిల్లలు మాట అంటలేదు. ఒక్కడో బైక్ తీసుకున్నాడంటే ఏ రకంగా తిప్పుతున్నారు? అయ్యో తిప్పడాలు, లైసెన్స్లు ఉండవు, ఏముండవు. ఈ రకరకాలుగా చేస్తున్నారు, విన్యాసాలు చేస్తున్నారు. ఆ విన్యాసాల వలన ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చింది. ఈ పిల్లల దగ్గర ఆ మాటను కొంచెం గట్టిగా చెప్పాలి. వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. అయితే ఇక సింహరాశి వారి యొక్క వ్యాపార విధానాలు ఎలాగున్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. శుభ ఫలితాలు పొందుతున్నారు. వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో లాభాలు పొందుతున్నారు. అధికమైన వ్యాపారాలు చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే కొత్త వ్యాపారములు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఒక వ్యాపారం చేస్తున్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కిరాణా షాప్ నడుపుతున్నాడు. ఈ కిరాణా షాప్తో పాటు ఆ పక్కనే ఇంకోట ఏదో చిన్న జాగా కనపడింది. ఆ జాగాలోని ఓ చిన్న కట్ పీసెస్ షాపులు అడిగి బండ్లు పెడతారు. అలాగా వ్యాపారాన్ని కూడా వీళ్ళు పెంపొందించుకుంటున్నారు. పెంపొందించుకుని లాభదాయకమైన ఫలితాలను పొందుతున్నారు. అయితే ఈ మార్గశిర మాసంలో వీరికి దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అది లాభదాయకంగానే ఉండబోతుంది. లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు, లాభదాయకంగా ఉంటారు. బంధువులతో సఖ్యతగా ఉండి వాళ్ళ వలన కూడా లాభపడతారు. అయితే మిత్రులతో నష్టపోతారు. మిత్రులు ఎప్పుడూ కూడా ఈ సింహరాశి వారికి ఈ నెలలో సమదాయకంగా లేరు. ఎందుకని? సింహరాశికి ఆధిపత్యాన్ని వహించిన రవి వెళ్ళి వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించిన కుజుడు, మిత్రులే కుజుడు రవిను, ఆ మిత్రుడు కర్కాటక రాశిలో నీచ స్థానంలో పడిపోయి ఉన్నాడు. అంటే ఏంటి? మిత్రుల వల్ల నష్టం చేస్తున్నారు, కష్టం కలుగుతుంది. అంటే శాస్త్రాన్ని మనం బాగా డెప్త్గా వెళ్ళి చెప్పుకుంటే ఇలా ఉంటుంది. మరి
రవి కుజులు ఇద్దరు మిత్రులే కదా, రవి బుధులు ఇద్దరు మిత్రులే కదా, కలిసే ఉన్నారు కదా. ఈ కుజులేమో నిత్యస్థానంలో ఉన్నాడు కదా. అంటే అక్కడ అర్థమైంది, మిత్రులు నష్టపడుతున్నారు, బంధువులు కాదు, మిత్రులు నష్టపడుతున్నారు. ఆ మిత్రుల వల్ల చెప్పేది ఒకటైతే చేసేది ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మిత్రుల మాటల్ని కొద్దిగా ఆలోచించి తీసుకోవాలి. అంతేగాని ఆయన ఏదో చెప్పాడు, నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు, నీ ప్రాణ స్నేహితుడు నీకు అమ్ముంచేస్తాడు, ఎదరు చక్కగా మాట్లాడతాడు, వెనక గొయ్యి చేస్తాడు. కాబట్టి మిత్రుల దగ్గర జాగ్రత్తను వహించాలి. సో ఆర్థికంగా కూడా వీళ్ళకి బాగానే ఉండబోతుంది. ఆర్థికంగా బాగానే ఉంది, వ్యాపారం బాగుంది కదా. వ్యాపారం బాగుంటే ఆర్థికంగా బాగుంటుంది. గురుగారు, అలాగే వీళ్ళకి విదేశాలకు వెళ్ళాల్సిన వారికి ఇదే సరైన సమయం అంటారా? ప్రయత్నిస్తే కనుక ప్రయత్నం చేస్తే మంచిదే. ఎందుకంటే రాహు సంబంధితమైనటువంటి దృష్టి లేకపోయినా కూడా శని సంబంధితమైన దృష్టి ఉంది. శనివర్తు రాహు అన్నారు. అంటే శని ఏ ఫలితాలు ఇస్తాడో రాహు అదే ఫలితాలు ఇస్తాడు, రాహు ఏ ఫలితాలు ఇస్తాడో శని అదే ఫలితాలు ఇస్తాడు. సింహరాశికి సంబంధించిన వారు రాహు రవిని చూస్తున్నాడు, శని సింహరాశిని చూస్తుంది. కాబట్టి విదేశ గమనానికి రాహువు ఆధిక్యతని పొందుతాడు. కాబట్టి రాహు విధానంలో ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతారు. ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది. గురుగారు, అలాగే కోర్టు వ్యవహారాలు, భూ కబ్జాలకు గురైన వారు ఉంటారు. అటువంటి వారికి ఏమైనా ఆశాజనకమైన ఫలితాలు రాబోతున్నాయా? లేదు. కోర్టు వ్యవహారానికి సంబంధించిన వారికి అనుకూలతమైన పరిస్థితి ఈ సింహరాశి వారికి లేదు, కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాయిదాలు పడతాయి కానీ తెవలదు. ఏదైనా ఒక తీర్పు వచ్చింది అంటే అది శుభం వచ్చు అశుభం వచ్చు అని మనం చెప్పుకోగలం. ఇక తీర్పు రాదు, వాయిదా పడుతుంది. అటువంటి వ్యవహారాల్లో జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఉద్యోగ రంగంలో కూడా బాగుంది, వ్యాపార రంగం బాగుంది, అన్ని రకాలుగా బాగుంది అనుకున్నప్పుడు ఉద్యోగ రంగంలో కూడా బాగానే ఉంటుంది, ప్రమోషన్స్ రావడానికి అవకాశం. ఇంకా వీరికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? సింహరాశి వారికి చేయవలసింది ఏంటంటే పరిహారం చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది సింహరాశి వారికి చెప్పని కొత్త పరిహారం వస్తుంది ఇక్కడ. ఇది చేయండి, ఇది చేస్తే చాలా మంచి ఫలితం పొందుతారు. ఆదివారం, ఈరోజు శనివారం, రేపే ఆదివారం, వీలైతే రేపు ఆదివారం చేయండి, లేకపోతే మళ్ళీ వచ్చి ఆదివారం చేయండి. ఆదివారం నాడు ఉదయాన్నే సూర్యుడు ఉదయించకుండా, సూర్యోదయం జరగకుండా నిద్ర లేవాలి. నిద్ర లేచి తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత విభూదిని కుంకుమను ధరించాలి. ధరించి ఇంటి దేవత అయితే ఉందో అక్కడ ఒత్తి వెలిగించాలి. దేంతో వెలిగించాలి? ఒత్తిని విప్ప నూనె అని అమ్ముతారు మార్కెట్లో, విప్ప నూనె అని అమ్ముతారు. ఆ విప్ప నూనెను పోసి ఒత్తి పెట్టి దేవుడి దగ్గర 2 ఒత్తులు వెలిగించి మీకు వచ్చినట్టుగా పూజ చేసుకోండి. ఆ తదుపరి శుభ్రంగా శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ ఏదైనా పర్వాలేదు, వెంకటేశ్వర అవ్వచ్చు, నారాయణుడు వేరు శివుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. మీకు దగ్గరగా ఉన్నది ఏ ఆలయం ఉంటే ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర ఆలయం తీసుకోండి. వెంకటేశ్వర కలియుగదైవం అంతకంటే ఉంది. వెంకటేశ్వర ఆలయంలోకి వెళ్ళండి, శుభ్రంగా ఒక స్వామిని పూజించండి. పూజించి అష్టోత్తర పూజ చేయించండి. అక్కడ కూర్చుని ఓ 10 నిమిషాలు రామనామ జపం చేసుకోండి. ఆ తర్వాత ఇంటికి రండి. ఇంటికి వచ్చిన అరటి పువ్వులు ఉంటాయి, అరటి పువ్వులు తీసుకొచ్చి కూర వండాలి. అరటి పువ్వులు కూర వండి మినప గారెలు వేయాలి. మినువులకు సంబంధమైనది అది ఎవరో రాహు సంబంధమైనది మినువు కాబట్టి మినపగారెలు వండాలి. మినపగారెలు వండి అరటి పువ్వు కూర చేసి కందిపప్పులు టమాటాలు బెండకాయ లేదా ఇంకోటో ఆకుకూర కలపకూడదు. కందిపప్పు మామూలుగా తాలింపు పెట్టే కందిపప్పు కింద వండాలి. ఆ తర్వాత రసం పెట్టుకోవాలి, మజ్జిగి ఏదోటి, ఒక స్వీటు మీ ఇష్టం, ఏదో స్వీటు, ఇటువంటివన్నీ పెట్టి ఒక 5 కానీ 3 కానీ 5 కానీ వ్యక్తులను పిలవండి, మీకు ఇష్టమైన వ్యక్తులను. వాళ్ళని కూర్చోబెట్టి అరటి ఆకు వేయాలి. డైనింగ్ టేబుల్ కాదు ఇక్కడ నుంచి చెప్పింది. అండ్ ఇప్పుడు కింద కూర్చుని ఎవరు ఉన్నారని అంటారు. తినాలి, మరి తప్పదు. మంచి ఫలితాలు రావాలంటే మంచి ఫలితాలు రావాలని వాళ్ళు తినాలి.
వాళ్ళని బతిమాలుకోలే. కింద శుభ్రంగా పీటలేసో లేదంటే ఒక దుప్పరపరిచో కూర్చోబెట్టి వాళ్ళని సుఖాసనాలు చేసి అరటి ఆకును వేసి అరటి ఆకులోని ఈ అన్నం ఒక స్వీటు హాటు ఇవన్నీ పెట్టి ఈ అరటి పువ్వు కూర ఒకటే కదా సరిపోతా అంటే మీ ఇష్టం వచ్చిన కూర ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. అరటి పువ్వు కూర వాళ్ళకి పెట్టాలి. ప్రధానంగా ఉండాలి. అది ప్రధానంగా ఉండాలి. అరటి పువ్వు కావాలి అక్కడ. అరటి పువ్వుతో ఆ 5 బ్రాహ్మణులకి లేకపోతే 3 మహేశ్వర తత్వం అంటే బ్రహ్మ విష్ణు స్వరూప తత్వం అయింది అక్కడ. ఆ 3కైనా భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత మనం ఫ్యాన్ వేసాం ఏసీ వేసాం కాదు, పక్కన పెట్టండి. అది ఒక వింజామర్ తీసుకోండి, అంటే విసిన కర్ర, మామూలు తాటాకుతో చేసిన విసిన కర్రలు ఉంటాయి, ఇప్పుడు కనపడతలేదు, అవి ఉన్నాయి అమ్ముతున్నారు. ఆ విసినగా తీసుకుని వాళ్ళ దగ్గర కొద్దిగా గాలిని ఊపి భోజనం చేసినంతసేపు కూడా పక్కన కూర్చోండి. మీరు భోజనం చేయకూడదు. తర్వాత వాళ్ళ భోజనం అవ్వాలి. ముందు వాళ్ళు సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత ఏం కావాలి అని అడగండి. కొసరి వడ్డించండి. కొసరి వడ్డించి పెరుగులోని నీరు కలపకండి. చాలామంది ఏం చేస్తారంటే నీళ్లు వేసి చిలుకుతారు, అది మజ్జిగ ఉంటారు. పెరుగులో వడ్డించండి. లాస్ట్ని పెరుగు వడ్డించి ఉప్పు కప్పు అక్కడ పెట్టండి. మీరు వేయద్దు. ఉప్పుని కప్పులో వేసి ఒక స్పూన్ అందులో వేసి అక్కడ పెట్టండి. మీరు వేయకూడదు. ఉప్పుని వడ్డించద్దు. నాకు ఉప్పు కావాలి మనం వడ్డించంటే అక్కడ నాకు ఉండండి అని చెప్తే వాడే ఈ పక్కన అందిస్తాడు, వేసి తింటారు. ఉప్పు లేకుండా తినేవాళ్ళు కొంతమంది అంటారు. అలాగే భోజనం అయిన తర్వాత ఎంగిలి ఆకులని దంపతులు ఇద్దరు కలిపి ఎత్తండి, అది బయట పెట్టండి. ఆ తర్వాత వీళ్ళని కేకేసి మీకంటే వయసులో పెద్దవాళ్ళైతే కాళ్ళకి మొక్కి నమస్కరించండి. వాళ్ళని అసలు కూర్చుంటానంటే కూర్చోబెట్టండి, వెళ్ళిపోతానంటే పంపించండి. ఆ తరువాత భార్యాభర్తలు ఇరువురు అరటి ఆకును వేసుకుని అరటి పువ్వు కూరతోటి కందిపప్పుతోటి భోజనం చేయాలి. భోజనం చేసి మధ్యాహ్నం నిద్రపోకూడదు. నిద్రపోకుండా ఏం చేయాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చదవండి, లేకపోతే వినండి. చదవడంలో తప్పులు రాకుండా చదవాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. చేసిన తర్వాత సాయం సంధ్యా సమయంలో మరల శివాలయానికి వెళ్ళండి. పొద్దున్న విష్ణాలయానికి వెళ్ళారు కదా, ఇప్పుడు శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి ఓ కొబ్బరికాయ ఇవ్వండి, అరసేపు కూర్చోండి, నమస్కరించండి. ఓ 10 నిమిషాలు ఆ యొక్క శివుని ఎదుర్కొంటా రామనామస్మరణ చేయండి. ఆ తదుపరి ఇంటికి వచ్చేటప్పుడు చేతుల్లో ఏమీ ఉండకూడదు, ప్రసాదం కూడా తేకూడదు, ఖాళీ చేతులతో ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చి శుభ్రంగా కింద పక్కేసుకుని పడుకోండి. పొద్దున్న లేచిన తర్వాత సోమవారం మళ్ళీ ఏదో అభిషేకాలు ఉంటాయి, అవి చేసుకోవడం మంచిదే. ఈ రకమైన పరిహారాన్ని సింహరాశి వారు చేస్తే అత్యధికమైన లాభాల్ని పొందడమే కాకుండా ఆటంకభరితములుగా ఉన్న కోర్టు వ్యవహారములు కూడా అరటి పువ్వు ఎలాగైతే రేఖరేఖలుగా విచ్చుకుంటాదో అటువంటివన్నీ పరిహారాలు పొందటం అనేది జరుగుతుంది. అంటే సమస్యల నుంచి బయటపడతారు. అంటే కోర్టు వ్యవహారాలు తీర్పులు పడుతున్నాయని చెప్పి అనుకున్నాం కదా, తీర్పులు రాకుండా వాయిదాలు పడుతున్నాయి అనుకున్నా, అటువంటివన్నీ కూడా తొలగి శుభదాయకమైన ఫలితాలు పొందడానికి ఈ యొక్క పరిహారం చేయాలి. డిసెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చెప్పిన అరిటాకు రెమెడీ చాలా అద్భుతంగా, అరటి పువ్వు రెమెడీ చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. ఆయుష్మాన్.